ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यते नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यं ईश्वरीं। हरे कृष्ण। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवतुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः। हरे कृष्ण। हरे कृष्ण अनिता। हरे कृष्ण। సో విదుర మైత్రేయ సంవాదం చేస్తున్నాం కదా మనం. విదుర మైత్రేయ సంవాదం భాగం కింద 10వ చాప్టర్లో ఉంది. అవును అనిత 9వ చాప్టర్ అయిపోయింది, 10వ చాప్టర్ అన్నమాట. సో 9వ చాప్టర్లో బ్రహ్మదేవుడికి భగవంతుడు బ్రహ్మదేవుడు అడిగిన ప్రార్థనలకి సమాధానం కింద భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నేను నీకు అది ఆల్రెడీ ఇచ్చేసాను. ఏం కోరుకున్నాడు బ్రహ్మదేవుడు? సృజనాశక్తి కోరుకున్నాడు. అలాగే సృజనాశక్తి ద్వారా రజోగుణంతో సంపర్కం ఉంటుంది కాబట్టి తను మోహంలో పడకుండా చూడమని ప్రార్థిస్తున్నాడు భగవంతుని. అలాగే అంత సృష్టి జరిగినప్పుడు అహంకారం కూడా తగలకుండా చూసుకోమని చెప్తున్నాడు. సో అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, నా సేవ కింద ఎప్పుడైతే నువ్వు కార్యక్రమాన్ని చేస్తావో, సృష్టి చేస్తావో, ఓకే, నువ్వు ఈ మోహం కానీ అహంకారం కానీ వీటికి తగలకుండా నువ్వు ఈ సృష్టి కార్యక్రమాన్ని చేయగలవు. నీకు ఆల్రెడీ శక్తిని ఇచ్చాను, నువ్వు ఇంకా సృష్టిని ప్రారంభించు. సో ఇంతవరకు జరిగిన సృష్టి, మరి దీన్ని ఏమన్నా ఇంతవరకు అసలు సృష్టి జరిగిందా లేదా? బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు, సరే అయితే నువ్వు సృష్టి స్టార్ట్ చెయ్యి. మరి ఇంతవరకు అసలు సృష్టి జరిగిందా లేదా? సర్గ అండి, సర్గ. దాన్ని సర్గ అండి. భగవంతుడి చేత విశ్వం సృష్టించబడింది. విశ్వంలో పదార్థాలు సృష్టించబడ్డాయి. 23 పదార్థాలు కూడా సృష్టించబడ్డాయి. ఓకే, సో ఇవన్నీ సృష్టించింది భగవంతుడు. గాద్భుతక సాయి విష్ణువు అండి. ఓకే, కారణోదక సాయి విష్ణువే ప్రతి విశ్వంలో ప్రవేశించి దానికి చైతన్యం వచ్చేలా చేశారు. సో నెక్స్ట్ ఏమైంది చూద్దాం. బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెడుతున్నాడు చాప్టర్. విదురౌవాచ. శ్రీ విదురుడు పలికెను, ఓ మహర్షి, భగవానుడు అంతర్హితుడైన పిమ్మట లోక పితామహుడగు బ్రహ్మదేవుడు తన దేహము మరియు మనస్సు నుండి ఏ విధంగా జీవుల దేహములను సృజించెనో దయచేసి తెలియజేయండి.
అయితే ఇప్పుడు బ్రహ్మ చేసిన సృష్టి, సెకండరీ సృష్టి, దాన్ని విసర్గ అన్నారు. దాని గురించి చెప్పమని విదురుడు అడుగుతున్నాడు. ఓ మహావిద్వాంసుడా, దయతో నా సంశయములన్నింటినీ సమూలముగా నిర్మూలింపును. మొదటి నుండి చివరి వరకు నేను మిమ్మ అడిగినవన్నింటినీ నాకు తెలియజేయదు. ముందు కూడా నేను చాలా ప్రశ్నలు అడిగాను కదా, అవన్నీ కూడా నాకు చెప్పండి అని. సూత ఉవాచ, సూత గోస్వామి పలికింది. ఓ భృగునందన, ఆ విధంగా విదురుడు పలుకుటను విని మైత్రేయ ముని మిగుల రంజితుడయ్యింది. సమస్తము అతని హృదయమునందే విలసితమై ఉండదు. ఆ విధంగా అతడు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఆరంభించాడు. మైత్రేయుడు ఏ పరంపరలో వచ్చాడు గుర్తున్నా ఎవరికైనా? ఎక్కడి నుంచి వచ్చాడు మైత్రేయుడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మైత్రుడు నేరుగా కృష్ణుడి దగ్గర నుంచే విన్నాడు కదా. భాగవతాన్ని ఇప్పుడు ఎవరిని దగ్గర నుంచి, తన పరంపర గురించి చెప్పాడు కదా మైత్రేయుడు. విదురుడు అడుగుతున్నాడు, విదురుడు మైత్రేయుడి దగ్గర నేర్చుకుంటున్నాడు. మైత్రేయుడు చెప్తూ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాను? బ్రహ్మ. కాదు, కృష్ణుడే నేరుగా చెప్తున్నాడు కదమ్మా. కొంచెం ఆలోచించండి. ఉద్ధవుడికి చెప్తా ఉంటే మైత్రేయుడు కూడా విన్నాడు కదా. వ్యాసదేవుడు. ఇంకొంచెం బ్రహ్మ వ్యాసదేవుడు, భగవంతుడి నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి నారదుడు. బ్రేక్ రాగానే మనం మళ్ళీ మర్చిపోయాం అనుకోండి, నారదుడు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు. సనక సనందాదులు గంగా ద్వారా వచ్చి ఎవరి దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు? సుఖదేవ గోస్వామి, ఆదిశేషుడి దగ్గర నుంచి. సనక సనందాదులు మర్చిపోయారా? సనక సనందాదులు భగీరథుడి గురించి మనం చదువుకున్నాం. సో గంగ పాతాళ 7 లోకాల నుంచి దారి ఉంది కదా. సో సనక సనందాదులు ఆ ద్వారా మనం ఎక్కడ 8వ చాప్టర్లో చదివాం. మీ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా? 8th చాప్టర్ 4th శ్లోకం తీయండి. సరే, ఒక్కొక్క క్యాంటో అయిపోయాక క్విజ్ పెడుతుంది. 8th చాప్టర్ 4th శ్లోకం. 8th చాప్టర్ 4th శ్లోకం. 4th. మాతాజీ మర్చిపోతున్నాం మాతాజీ. మర్చిపోతున్నారు కదా, బ్రేక్ వస్తుంది. నేను సరిగ్గా బ్రేక్స్ ఇస్తున్నాను కాబట్టి మనం గట్టిగా మిమ్మల్ని అడగడం అవ్వట్లేదు. స్టార్ట్ చేయండి మాతాజీ, అప్పుడు కొంచెం గుర్తుంటాయి, మళ్ళీ కొంచెం చదువుతారు పట్టుదలగా. పేజ్ నెంబర్ 296. మీనింగ్ ఏమైనా చదవాలా? 295. 296 లో ఉంది. 295 3rd శ్లోక చూడండి. పూర్వం ఒకసారి జిజ్ఞాసు అయిన సనత్ కుమారుడు ఇతర మహర్షులను గూడి నీవు ప్రశ్నించిన రీతిగానే వాసుదేవ పరములైన సత్యములను గూర్చి సంకర్షణ భగవానుని ప్రశ్నించెను. విశ్వపు అడుగు భాగమున ఆసీనుడై ఉన్నట్టి వాడు. ఆ సమయమున సంకర్షణుడు దేవదేవుని ధ్యానించుచుండెను. కానీ మహామునుల పురోగమనము కొరకై అతడు తన కమల నయనములను కొద్దిగా తెరిచి పలుకుట ఆరంభించెను. మునులు ఊర్ధ్వలోకముల నుండి అధోభాగమునకు గంగాజలం ద్వారా అరుదించి ఉన్నందున వారి శిరోజములు తడిగా నుండెను. చక్కని వరులను పొందు కోరికతో నాగకన్యలు వివిధములైన కానుకలతో అర్చించినట్టు ఆ భగవానుని పాదపద్మములను వారు స్పృశించిరి. భగవానుని దివ్యలీలను ఎరిగిన సనత్ కుమారాదులు పూర్ణములకు శ్రేష్టములైన వచనములతో లయబద్ధముగా అతన్ని కీర్తించిరి. ఆ సమయమున సంకర్షణుడు తన వేలాది పడగలతో శిరము పైని దీప్తమానముగు మణుల నుండి తేజస్సును ప్రకాశింపజేయ ఆరంభించెను. ఆ విధంగా సంకర్షణుడు శ్రీమద్ భాగవత సారమును వైరాగ్య వ్రతమును పట్టి ఉన్నట్టు సనత్ కుమారునికి బోధించెను. సాంఖ్యాయనముని విచారణ కావించినప్పుడు సనత్ కుమారుడును అదే భాగవతమును తాను సంకర్షణ నుండి విని ఉన్న రీతిగా తిరిగి వివరించెను. సాంఖ్యాయనముని పరమహంసలలో ప్రధానుడు. భగవద్విభూతులను అతడు శ్రీమద్ భాగవత రూపమున వర్ణించినప్పుడు నా గురువుకు పరాశరుడు మరియు బృహస్పతి ఇరువురును దానిని
శ్రవణము చేయుట తటస్థించును. పూర్వమే పేర్కొనబడినట్లుగా పులస్త్యమునిచే ఉపదేశితుడై పరాశరముని ఆ ఆద్య పురాణమును శ్రీమద్ భాగవతం నాకు బోధించను. ఓ వత్స, సదా నీవు నన్ను శ్రద్ధతో అనుసరించేవాడవు కనుక నేను శ్రవణము చేసినట్లుగా దానిని నీకు వర్ణించను. ఎక్కడి నుంచి వచ్చింది? సనత్ కుమారుడు స్వయంగా ఆదిశేషుడి దగ్గర నుంచి, సంకర్షణుడి దగ్గర నుంచి. సంకర్షణుడు అన్న ఆదిశేషుడు అన్న. సో తర్వాత సాంఖ్యాయనముని, అక్కడి నుంచి బృహస్పతి ప్లస్ పరాశరుడు, పరాశరుడి శిష్యుడు మైత్రేయుడు. ఓకేనా? కథారూపేణ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి. అందుకని క్లాస్ అయ్యాక ఒక్కసారి కథ మనం రిపీట్ చేసుకోవచ్చు, ఇంకెవరికైనా చెప్పేయచ్చు. ఇలా వచ్చారు సనకసనందాదులు, గంగా ద్వారా రావడం వల్ల వాళ్ళ శిరోజాలన్నీ తడిచిపోయి ఉన్నాయి. కిందకి వెళ్ళేటప్పటికి ఆదిశేషుడు ధ్యానంలో ఉన్నాడు. మనం అప్పుడు డిస్కస్ చేసాం, గుర్తుందా? తను ధ్యానంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయవచ్చా సనకసనందాడు? వాడు భగవత్ కథ గురించి తెలుసుకోవడానికి ప్రార్థించాడు. అంత ధ్యానంలో అమితమైన ఆనందంలో ఉన్న సంకర్షణుడు తాను కూడా కరుణ వల్ల సనకసనందాదులకు భాగవతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. సో ఇలా మీరు ఒక్కసారి పిక్చరైజ్ చేసుకున్నారు అనుకోండి, మీకు అది గుర్తుండిపోతుంది. ఓకేనా? ప్రస్తుతం చాప్టర్కి వచ్చింది, 10th చాప్టర్. ఓకే, మైత్రేయుడు వచ్చాము. పరమ విద్వాంసుడు మైత్రేయమును ఇట్లా పలుకుంది: ఓ విదురా, భగవానుడు ఉపదేశించినట్లు బ్రహ్మదేవుడు ఆ విధంగా 100 దేవతా సంవత్సరములు తపస్సునందున మగ్నుడై ఆ దేవదేవుని భక్తియుత సేవ నెలకొంది. సో భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు ధ్యానం చేశాడు. తాను స్థితుడై ఉన్నట్టి కమలము మరియు కమలము ఉద్భవించి ఉన్నట్టి జలము రెండును ప్రచండ వాయువుచే కంపించుచున్నట్లుగా పిమ్మట బ్రహ్మదేవుడు గావించాడు. చూసాడేంటి? తను కూర్చున్న తామరకు బేస్ ఏంటి? కొమ్మ ఊగుతోంది, విపరీతమైన గాలితో ఊగుతోంది. ఓకే, దీర్ఘమగు తపస్సు మరియు ఆత్మానుభవమునకు సంబంధించిన దివ్య జ్ఞానము బ్రహ్మదేవునికి విజ్ఞానమునందు పరిపక్వతను కలిగించను. ఆ విధంగా అతడు జలముతో సహా వాయువునంతటిని ఆదివేశను. జ్ఞానం తను 100 సంవత్సరాల తపస్సుతో సంపాదించిన జ్ఞానం, భగవంతుడు ఇచ్చిన తపోశక్తి వల్ల విజ్ఞానం ఇప్పుడు దాన్ని అప్లై చేయగలుగుతున్నాడు ప్రాక్టికల్ గా. ఏం చేశాడు? మొత్తం ఆ గాలి వాన్నంతా కూడా మింగేశాడు. ఒకసారి ఊగిపోతుంది ఆ వాయు, దాన్నంతా మింగేశాడు. తదనంతరం అతడు తాను నెలకొని ఉన్నట్టి కమలము విశ్వమునందంతటను వ్యాపించి ఉన్నట్లుగా గాంచను. గతమున ఆ కమలమునందే లీనమై ఉన్నట్టి లోకములను ఏ విధంగా సృజించవలన అని బ్రహ్మదేవుడు తలపోసింది. ఆ విధంగా భగవత్ కర్మయందు నియుక్తుడై బ్రహ్మదేవుడు పద్మకోశమున ప్రవేశించింది. అదే విశ్వమందంతటను వ్యాపించి ఉండుట వలన దానిని అతడు ముల్లోకములుగాను ఆ పిదప 14 విభాగములుగాను విభజించింది. సరైతే ముందు రోజు చేసినట్టుగా సృష్టి విభాగం చేయాలి అని అనుకుని ఆ తొడిమ ఆ కాడలోకి ప్రవేశించాడు. చూశాడు మొత్తం విశ్వం అంతా, ఆ బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించి ఉంది ఈ కమలం. ఓకే, సో దాన్ని ఏం చేశాడు? ముందు 3 విధాలుగా 3 రకాలుగా విభజించాడు. కింద పాతాళ లోకాలు, భూమండలం, పై లోకాల కింద. తర్వాత దాన్ని మళ్ళీ డీటెయిల్డ్ గా 14 అంటే 14 లోకాల కింద విభజించాడు. పరిపక్వత చెందిన ఆధ్యాత్మిక జ్ఞానంతో దేవదేవుని ఎడ తనకు గల నిర్హేతుక భక్తి యోగ కారణమున బ్రహ్మదేవుడు విశ్వమునందు పరమోత్కృష్ట వ్యక్తి అయి ఉన్నాడు. కనుకనే అతడు వివిధ రకముల జీవుల నివాస స్థానము 14 లోకములను సృజించను. సో బ్రహ్మదేవుడు 14 లోకాలకి ఎందుకు విభజించాడు? చూశాడు అనేక జీవులు, వాటి కర్మలు, వాళ్ళ కోరికలు, వాళ్ళకి ప్రకృతి చేత ఎలాంటి స్థానంలో వాళ్ళు ఉంచబడాలి, ఇవన్నీ టకటక క్యాలిక్యులేట్ చేసేసుకుని 14 లోకాల కింద దాన్ని విభజించాడు. ఇదంతా కూడా భగవంతుడి చేత ప్రేరితుడై భగవత్ శక్తి వల్ల, భగవత్ ప్రేరణ వల్ల చేయగలిగాడు. మైత్రేయ మునిని విదురుడు ఇట్లు ప్రశ్నించును: హే ప్రభు మునివర్య,
అద్భుత కర్మలను నరించు దేవదేవుడు శ్రీహరి యొక్క వేరొక రూపమగు కాలమును గురించి వర్ణింపుడు. ఆ కాలము యొక్క లక్షణములేవి దయతో వర్ణించినట్టు విశదముగా వర్ణింపుడు. ఈ మధ్యలో విదురుడు కాలం గురించి కూడా అడుగుతున్నాడు. కాలం అంటే ఏంటండి? కాలం గురించి మనకేం తెలుసు? కాలం గురించి ఏమన్నా తెలుసా మనకి? కాలం అంటే ప్రకృతి కదా. కాలం అంటే ప్రకృతి కాదు. కాలము, సమయము ఒకటి, అది భగవంతుడి యొక్క శక్తి. కాలము ఇంకో అర్థం కూడా ఉంది. కాలం ఇంకో అర్థం ఏంటి? కాలుడు అంటే తెలుసా? టైం అయింది అనడానికి యమధర్మం తెలుసు. సో కాలుడు, కాలము అన్ని కూడా కాలం యొక్క పరిధిలో. మనం ముందు చెప్పుకున్న సృష్టి చార్ట్ లో ఫస్ట్ వచ్చింది కాలమే. భగవంతుడి యొక్క శక్తి కాల ప్రభావం వల్ల ఏం జరుగుతుంటుంది? మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాలం ఆగిపోతే మన ప్రకృతిలో కూడా మార్పు జరగదు. కాల యొక్క ప్రభావం వల్ల ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి. ఇంకా ఏం తెలుసు మనకి కాలం గురించి? అదొక సైకిల్, అంతేనా? ఇవాళ పొద్దున అయింది, మళ్ళీ రేపు పొద్దున అవుతుంది, మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ పొద్దున అవుతుంది. అదొక చక్రం లాగా. అందుకనే కాల చక్రం. మళ్ళీ పైది కిందకి, కిందకి పైకి సైకిల్ లాగా మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఎండాకాలం వస్తుంది, తర్వాత వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది, మళ్ళీ వానాకాలం వస్తుంది. చక్రం. కాల ప్రవాహం అని కూడా ఉంటుంది, ఎందుకంటే అది ఆగదు. కాలం తిరుగుతూనే ఉంటుంది, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఓకే. సో ఈ కాలం అనేది ఏంటి? యాక్చువల్లీ భగవంతుడి యొక్క శక్తి. సో ఆ కాలం గురించి చెప్పండి అని విదురుడు అడుగుతున్నాడు. మైత్రేయుడు పలికింది, ప్రకృతి గుణముల అంతఃప్రక్రియకు కాలమే ఆది మూలమై ఉన్నది. అది మార్పు రహితమును అపరిమితమును అయి ఉన్నది. భౌతిక సృష్టి అందలి లీలల కొరకు అది దేవదేవుని యొక్క ఉపాదానముగా పనిచేయను. ఓకే. సో కాలం ఏంటి? అపరిమితం, మార్పు. కాలం మారదు. కాలం భగవంతుడి యొక్క శక్తి. కాల ప్రభావం వల్ల ప్రకృతిలో ఉన్న గుణాలు మిశ్రితమై కొన్నిసార్లు సత్వగుణం డామినేషన్ ఉంటుంది, కొన్నిసార్లు రజోగుణం డామినేషన్ ఉంటుంది, కొన్నిసార్లు తమోగుణం డామినేషన్ ఉంటుంది. అలాగే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇవి కూడా ప్రకృతిలో మార్పులు కాలం వల్లే జరుగుతుంది. ఓకే. దీన్ని ఉపయోగించి భగవంతుడు దేవదేవుడు అనేక లీలల్ని మనం చూసాం కదా. త్రేతాయుగంలో రాముడి కింద వస్తాడు, ద్వాపర యుగంలో కృష్ణుడి కింద వస్తాడు, సత్యయుగంలో నరసింహుడి కింద వస్తాడు. అలాగా అనేక అవతారాలు దాలుస్తున్నాడు. ప్రభుపాద వారు మయాధ్యక్షేణ కోట్ చేస్తారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నా అధ్యక్షతలో సూర్యచంద్రులు అన్ని కూడా వాళ్ళ కర్తవ్యం. అంటే సూర్యుడు ఈ టైంకి అనగానే అంటే ఏంటి? అదే కాలం, అదే సమయంకి. అంటే భగవంతుడి యొక్క కాలశక్తి పరిధిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. నా అధ్యక్షతలో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అని చెప్తున్నారు. భగవానుని అవ్యక్త నిరాకార లక్షణమగు కాలము ద్వారానే ఈ విశ్వము ఆ దేవదేవుని నుండి భౌతిక శక్తిగా పరిచ్ఛిన్నమైనది. విష్ణుమాయా ప్రభావమునందే అది భగవానుని బాహ్యమగు వ్యక్తీకరణగా నిలిచింది. భగవంతుడి యొక్క మాయాశక్తి లాగా భగవంతుడి యొక్క కాలశక్తి, మాయాశక్తిని మనం దుర్గా అంటాం. కొంతమందికి ఏంటిది దుర్గా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలం అని చదివారు ఎక్కడైనా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలం దుర్గా అంటే ఏంటి? అప్పుడు మనం అర్థం అవ్వాలి. ఫస్ట్ మనకి ఎవరు ఏంటి అని అర్థమైతే ఆ కనెక్షన్లు అన్ని కూడా అర్థమైపోతాయి. దుర్గా అంటే ఎవరు? మాయాశక్తి. ఇంకా బహిరంగ శక్తి, భగవంతుని బహిరంగ శక్తి. ఇంకా యోగమాయ. ఓకే. ఆవిడికి
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆవిడ మూలం ఎలా అయింది? ఆమె సృష్టికర్త కాబట్టి. చ- సకల చరాచర సృష్టికి మూలం, త్రిమూర్తులకు సైతము ఆమె మూలం. ఎలా అర్థం చేసుకోవాలి? కృష్ణుడికి బహిరంగ శక్తి. కాబట్టి ఆయన ఇప్పుడు అందరూ సుభద్రాదేవి. భగవంతుడి యొక్క మాయాశక్తి అంటున్నారు. స్త్రీ శక్తి ముఖ్యం. ఆయన స్త్రీ శక్తి మళ్ళీ అన్ని మర్చిపోతున్నారు అందరూ. నారాయణి అంటే నారాయణి ఇదనం. నారాయణ. ప్రకృతి అంటే ఎవరు? దుర్గా. విశ్వం అంటే? దుర్గా. విశ్వం అంటే దుర్గా అర్థం చేసుకోండి. దుర్గా అంటే ఒకళ్ళు కాదండి. అనేక దుర్గా అంటే ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఇది కూడా దుర్గే. ప్రకృతి మొత్తం కూడా దుర్గాదేవి. ప్రకృతి బ్రహ్మాండం భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అయిన ప్రకృతే దుర్గాదేవి. ఓకే, సో భగవంతుడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం చేస్తారు? సృష్టి స్థితి లయలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం తీసుకున్నారు. ఓకే, దేని యొక్క సృష్టి? ఇప్పుడు బ్రహ్మ ఏం సృష్టి చేస్తున్నాడు? ప్రకృతిలో ఉన్న దాన్ని బట్టి సృష్టి చేస్తున్నాడు. ప్రకృతిలోకి వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. మీకు అర్థమైందా? ప్రకృతిలోకి ఫస్ట్ గార్భోదక సాయి విష్ణు ఎంటర్ అయ్యాడు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? కారణోదక సాయి విష్ణు దగ్గర నుంచి వచ్చింది. మనం మూలం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. మన శ్లోకం వచ్చేసింది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాన్ని విభక్తి దుర్గా. సృష్టి స్థితి లయలకు కారణమైన దుర్గాదేవి ఎవరి యొక్క నీడ, ఎవరి ఆజ్ఞానుసారం ఈ మూడు చేస్తుందో ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. అప్పుడు దుర్గాదేవికి కృష్ణుడికి కనెక్షన్ తెలియకపోతే మన అలాగా మళ్ళీ అన్ని క్లాసులు అయ్యాక మళ్ళీ దుర్గాదేవి మూలం ఉంటుంది. దుర్గాదేవి అంటే ప్రకృతి. అర్థమైందా? ప్రకృతిలో ప్రతి నిమిషం సృష్టి స్థితి లయ జరుగుతుంది. ప్రతి నిమిషం జరుగుతుంది. సృష్టి అంటే ఏంటి? ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి. ఓకే, ఆ విత్తనం మొలకెత్తాలి, సృష్టి అవ్వాలి. ఓకే, స్థితి అది పెరగాలి, దాన్ని మెయింటైన్ అవ్వాలి, తర్వాత అది కాలం వల్ల లయం అయిపోతుంది. సో ఈ మూడింటికి ప్రతి నిమిషం సృష్టి స్థితి లయ ఈ ప్రకృతి విశ్వంలో జరుగుతూనే ఉన్నాయి. విశ్వం అంటే ఎవరు? పురుషుడు. విశ్వం అంటే దుర్గా, పురుషుడు కాదు. బ్రహ్మాండ పురుషుడు ఉన్నది ఒక్కడే. బ్రహ్మాండ గోవిందమాది పురుషం తమహం భజామి. ఒక్కడే పురుషుడు. పురుషుడికి స్త్రీ సహాయం అక్కర్లేదు. ఆ పరమ పురుషుడికి స్త్రీ సహాయం సృష్టి చేయడానికి అక్కర్లేదు. విశ్వం అంతా అతనే సృష్టించాడు. ఆ విశ్వం అంటేనే దుర్గాదేవి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ దుర్గలోకి అవతారాలు దాలుస్తున్నప్పుడు ఎవరు? కృష్ణుడు దేవకి గర్భాన జన్మించాడు. హరే కృష్ణ మాతాజీ. ఆ, ఇక్కడ మణికొండలో దశావతారము పద్మనాభ స్వామి అని ఉంటారు మాతాజీ. అన్ని కొండ మొత్తము అవతారాల లాగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కొండ ఉంటుంది ఇక్కడ. ఈ కొండలు మొత్తం మీరు మళ్ళీ వస్తే మీకు ఐడియా ఉంటదని ఓకే. నేను మీకు చూపిస్తున్నా. మీరు వచ్చినప్పుడు ప్రభుజీ మాతాజీ మీరు అంత వెళ్ళొచ్చని. ఇక్కడ పాండురంగలు కూడా ఉన్నారు. ఓకే, నైస్. మనకు రాలేదు. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు దేవకీదేవి గర్భం నుంచి వచ్చాడు. సో కృష్ణుడికి మూలం దేవకి అందామా? కాదు. నచ్చా అనకూడదు. లేదు మేడం. లేదు మేడం. సో కృష్ణుడు అవతారం దాల్చడం కోసం దేవకి నుంచి వచ్చి ఆసరాగా చేసుకుంది. దేవకి ద్వారా వచ్చి. ఓకే, ఉపాధి. సో అలాగే విశ్వాన్ని మళ్ళీ మన శక్తిని భగవంతుడి నుంచి సెపరేట్ చేయదు. కానీ శక్తి ఎవరి యొక్క శక్తి అంటే భగవంతుడి యొక్క శక్తి. ఆ భగవంతుడి యొక్క శక్తి రెండు మాయల కింద మనం అర్థం చేసుకుంటున్నాం. యోగమాయ, మహామాయ. మహామాయ అంటే మొత్తం ప్రకృతి. మళ్ళీ వాళ్ళిద్దరు వేరు కాదు. యోగమాయ యొక్క ఎక్స్పాన్షన్ కళే మహామాయ.
ఈ మహామాయ పరిధిలోకి ఇప్పుడు ప్రతి నిమిషం సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ. విష్ణువు ఎంటర్ అయ్యాడు, విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చాడు. సో ఇవన్నీ కూడా బ్రహ్మ ఏం చేస్తున్నాడు, సృష్టి చేస్తున్నాడు. తర్వాత శివుడు లయం చేస్తున్నాడు. ఈ మూడు కూడా ఈ పరిధిలోనే జరుగుతుంది. ఓకేనా? అలాగా. సో ఇక్కడ ప్రకృతిలో ఏం జరిగినా కూడా ఆవిడే ఇన్ఛార్జ్. అందుకే ఆవిడని దుర్గా అని. దుర్గ్ అంటే కోట. ఏమిటా కోట? బ్రహ్మాండం. బ్రహ్మాండం అంతా మీరు ఒక పర్సనాలిటీ ఇక్కడే అని ఇది చేసుకోకండి. భగవంతుడిని కూడా ఇక్కడే అని అనకండి. ఇంకా సర్వవ్యాపి భగవంతుడు అవును. కదా. ప్రతి శరీరంలో మళ్ళీ ముగ్గురు ఉన్నారు. సృష్టి జరుగుతుంది, స్థితి జరుగుతుంది, లయం జరుగుతుంది. ప్రకృతి అంతా ఆల్రెడీ సర్గ. అందుకనే మీకు సర్గ విసర్గ దగ్గర మనకి క్లారిటీ రావాలి. ముందు బ్రహ్మాండం ఏర్పడిపోయింది. కార్ణోదక సాయి విష్ణు దగ్గర లక్ష్మీదేవి లేదు. కార్ణోదక సాయి విష్ణు దగ్గర కార్ణోదక సాయి విష్ణు ఒక్కడే ఉన్నాడు కారణ సముద్రంలో. ఎంటర్ అయ్యాడు గార్భోదక సాయి విష్ణువు కింద. సో కాలశక్తి వచ్చింది, బ్రహ్మాండం వచ్చింది, కాలశక్తి వచ్చింది, భగవంతుడు ఎంటర్ అయ్యాడు, వీటికి చేతనం వచ్చింది, ఇక్కడ మళ్ళీ బ్రహ్మ వచ్చాడు. సో బ్రహ్మకి తండ్రి ఎవరు? విష్ణు విష్ణు మహావిష్ణు. మహావిష్ణు. సో బ్రహ్మకి తల్లి ఎవరు? విష్ణు ప్రకృతి. విష్ణువే. లక్ష్మీదేవి. విష్ణువే. విష్ణువు నుంచే వచ్చాడు. అక్కడ మళ్ళీ భగవంతుడు శక్తిని ఉపయోగించి బ్రహ్మదేవుని సృష్టించాడు. ఓకేనా? సో ఆ రకంగా చూసుకుంటే సృష్టి స్థితి లయలు మూడు కూడా బ్రహ్మాండం లోపలే ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి దుర్గా వచ్చింది. మీకు అర్థమైందా? ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ బ్రహ్మాండంలో ఉన్న పదార్థాలని ఉపయోగించి తను సృష్టి చేయబోతున్నాడు. ఆల్రెడీ ఉంది. తామర కాడ తను సృష్టించలేదు, దాన్ని 14 లోకాల కింద విభజించాడు అంతే. తామర తూడు అంటారు కదా. తామరతూ. దాన్ని విభజించడం అంటే మళ్ళీ కట్ చేసేయడం అని కాదు. ఇక్కడి నుంచి ఈ భాగం ఇది, ఈ భాగం ఇది, ఈ భాగం ఇది. మీకు అర్థమైందా? ఈ 14 లోకాలకి బేస్ ఇంకా ఏంటి? విష్ణు. భగవంతుడే. భగవంతుడే బేస్. అక్కడ ఆధారం భగవంతుడు. మీకు అర్థమైందా? సో విశ్వం అన్నా, ప్రకృతి అన్నా, బ్రహ్మాండం అన్నా, దుర్గాదేవి అన్నా అంతా ఒక్కటే. అర్థమైందా? కన్ఫ్యూజన్ లేదు కదా? ప్రతి 23 పదార్థాలు ప్రకృతి. ఆవిడే, మొత్తం ఆవిడే. సో ఆవిడని తీసేస్తే బ్రహ్మాండంలో ఏం లేదు. కానీ పదార్థాలన్నీ చలన వచ్చింది గార్భోదక సాయి విష్ణువు. సో పెద్ద బ్రాడర్ పిక్చర్ ఆలోచించండి. నలుగురు పెద్ద పిక్చర్ ఉంటే రేపు మీకు చూపిస్తుంది మొత్తం కనెక్షన్ ఏంటి అని. మీకు ఇస్కాన్ లో వెళ్తే చాలా పెద్దగా పెట్టి ఉంటారు. బ్రహ్మాండం ఇక్కడెక్కడో ఉంటుంది, అక్కడ కింద ఒక చోట గార్భోదక సాయి విష్ణు పడుకుని ఉంటారు. ఒక్క నిమిషం వెళ్ళేమో చూపిస్తాను. అనేక సార్లు చేస్తున్నప్పుడు మనకి కొంచెం క్లారిటీ ట్రై చేయండి. నేను ఇంకొచ్చేసాను, ఇంకా కథలోకి వచ్చేసి ఇంకా 5th చాప్టర్ మళ్ళీ మనం మొత్తం ఈ బ్రహ్మాండాల గురించి చూడబోతున్నాం. స్టోర్ చేసి పెట్టుకోండి యాక్చువల్లీ ఈ పిక్చర్స్. ఓకే, కనిపిస్తున్నాయండి.
కనిపిస్తుంది మేడం. ఇది ఒక బ్రహ్మాండం. ఒక బ్రహ్మాండం. బ్రహ్మాండంలో కింద గార్భోదక సాయి విష్ణు ఉన్నారు, ఇక్కడ లక్ష్మీదేవి. ఓకేనా? సో ఈ బొడ్డు నుంచి 14 లోకాలు ఇలాగే ఉన్నాయి. ఈ భాగాల్ని లోకాల కింద మధ్యలో భూలోకం, అన్నిటికంటే గుండ్రంలో మధ్యలో ఈక్వేటర్ అంటారు కదా, దాని తెలుగులో ఉంటారు నాకు తెలియదు. దాని మధ్య లైన్ని భూలోకం, కింద అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ. ఈ పాతాళంలో ఇంకా అనేక నరకలోకాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మన 5వ స్కందంలో చదువుతాం. ఓకే, ఈ పైన మన మధ్యలో ఉన్నది భూలోకం, తర్వాత భూవర్లోకం, సువర్లోకం, మహలోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం. సత్యలోకం టాప్ లో బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నాడు. ఓకే, ఇంకొంచెం పైన లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, పరమశివుడు అక్కడ ఉన్నాడు. ఇంకొంచెం పైన రైట్ సైడ్ క్షీరోదక సాయి విష్ణు ఉన్నాడు, అది వైకుంఠం. ఓకే, ఈ మొత్తం బ్రహ్మాండమే అక్కడ దుర్గాదేవి బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి, ఆవిడ దుర్గాదేవి. అదే మొత్తం బ్రహ్మాండం అంతే దుర్గాదేవి. ఇక్కడ మనకి ముగ్గురు కనిపిస్తున్నారా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. విష్ణు అంటే నేను ఇక్కడ చెప్తున్నాను, పైన క్షీరోదక సాయి విష్ణు. ఓకేనా? సో వీళ్ళు ముగ్గురు నిత్యము సృష్టి స్థితి లయ చేస్తున్నారు. దేంట్లో? ఈ బ్రహ్మాండంలో. అసలు ఈ బ్రహ్మాండమే ఎలా ఏర్పడింది అదే మనం పలుసార్లు చూసేసాం. సృష్టి చార్ట్ అని 23 పదార్థాలు రావడం, చూసేంద్రియాలు, తన్మాత్రాలు, పంచభూతాలు. ఓకే, కనీసం ఒక 6 డజన్ సార్లు చూస్తాం. మళ్ళీ ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ వద్దు. ఓకేనా? అర్థమవుతుందా? మీకు ఇప్పుడు ఇంకో పిక్చర్ చూపిస్తాం. ఇది కింద ఉన్నది ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కర్ణోదక సాయి విష్ణువు నుంచి వస్తున్నాయి. రోమాల నుంచి బ్రహ్మాండాలు, అనేక బ్రహ్మాండాలు వస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండంలోపు ఏముంది అంటే ఇదే ఉంది, దుర్గాదేవి ఉంది. మళ్ళీ సృష్టి స్థితి లయ కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ప్రతి బ్రహ్మాండము దుర్గే ఉంది. మీకు అర్థమైందా? ఈ పైన బ్రహ్మజ్యోతి ఉంది. మనం ముక్తి అంటున్నాం కదా, మొత్తం ఈ బ్రహ్మాండం లయం అయిపోయిన, లయమండం అంటే ఏంటి? బ్రహ్మదేవుడు ఆయుష్ అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మాండాలన్నీ కర్ణోదక సాయి విష్ణు లోపలికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయినా కూడా ఇంకా దాన్ని ముక్తి అనట్లేదు. ఎందుకు? మళ్ళీ ఊపిరి వదిలినప్పుడు మళ్ళీ అన్ని బయటకు వస్తున్నాయి, బ్రహ్మాండాలన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ ఇంకొక చిన్న పిక్చర్ చూడండి. లోపల బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు, మనం అవన్నీ ఆల్రెడీ కవర్ చేసేసాం. బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు అన్ని జీవుల లోకాలన్నీ కలిసి ఈ కింద గార్భోదక సాయి విష్ణు ఉన్నాడు కదా ఇందాక పిక్చర్ లో, అక్కడికి వెళ్తున్నాడు. బ్రహ్మ ఆయుష్ కూడా అయిపోయిన తర్వాత విశ్వాలన్నీ కర్ణోదక సాయి విష్ణు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అయినా కూడా కర్మశేషం జీవుల్ని అంటి పెట్టుకునే ఉంది. మీకు అర్థమైందా? సో మళ్ళీ బ్రహ్మాండం బయటకి వచ్చినప్పుడు, బ్రహ్మాండాలు వచ్చినప్పుడు మళ్ళీ జీవులన్నీ కూడా వాటి కర్మ. అందుకే ఈ కర్మకి స్టార్టింగ్ కనుక్కోవడం అనేది తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. అర్థమవుతుంది? ఇది దాటితే, అంటే ఈ కారణ సముద్రాన్ని దాటితే అక్కడ మీకు బ్రహ్మజ్యోతి, భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వడం, ముక్తి. ఈ ముక్తి ఏంటి అంటే ఈ కారణ సముద్రం కూడా దాటేసింది. కారణ సముద్రం ఎలా ఈదుకుంటూ దాటడం అవ్వదు. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఎప్పుడైతే ఈ భౌతికత్వాన్ని నుంచి మనం బయటపడ్డామో ఇక్కడి నుంచి బ్రహ్మజ్యోతికి ఎగురుతాం. అర్థమైందా? భౌతికత్వం మీద వైరాగ్యమే కాకుండా భగవంతుడి మీద ప్రీతి ఉంటే బ్రహ్మజ్యోతి దాటి ఇంకొంచెం పైకి బంధ విముక్తి అంటారు. బ్రహ్మజ్యోతి పైన ఏముందో చూడండి, కనిపిస్తుందా మీకు? కైలాసం. కైలాసం ఉన్నది మధ్యలో. బ్రహ్మజ్యోతి దాటి మహాదేవుడు అక్కడ ఉంటాడు. మరి ఇందాక మనం చూసిన దాంట్లో మహాదేవుడు పక్కన ఉన్నారు. అది కూడా
కైలాసం. మీకు అర్థమైందా? కానీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడి 100 ఏళ్ల ఆయుష్ అవుతుందో ఇవన్నీ కూడా లోకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ పైన ఉన్న కైలాసం అలాగే ఉంది. బ్రహ్మజ్యోతి దాటాక అన్నీ కూడా సత్యం అండి, నిత్యం. మీకు అర్థమైందా? ఈ ప్రకృతి కూడా నిత్యమే, కానీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వ్యక్తం అవుతూ ఉంటుంది, అవ్యక్తం అయిపోతూ ఉంటుంది. ప్రకృతి కూడా నిత్యమే, కానీ కాసేపు ఉంటుంది, కాసేపు వెళ్ళిపోతుంది, వస్తుంది. ఈ సృష్టి లయ అనేది పర్మనెంట్, కాబట్టి ప్రకృతిని కూడా పర్మనెంట్ అని అంటున్నాను. ఓకేనా? మీకు అర్థమైందా? ఈ కైలాసం కూడా దాటితే ఇంకేముంది? ఐశ్వర్య భావంతో నిండుకున్న మీకు వైకుంఠ లోకాలన్నీ ఉన్నాయి. వైకుంఠం. ఈ అయోధ్య అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ లోకాలని అంటే ఎవరికైతే రాముడు అని ప్రీతితో రాముడి సేవ కోసం భౌతికత్వాన్ని విడిచిపెట్టాడు, వాడికి ఇంక బ్రహ్మాండంతో భౌతికత్వంతో సంబంధం లేదు. వాడు బ్రహ్మజ్యోతి కూడా దాటి ఆధ్యాత్మిక లోకాలకు అయోధ్యకి వెళ్ళిపోతాడు. ఓకే, అలా వెళ్లే కొద్దీ మాధుర్యధామం పైన గోలోకం ఉంది రాధాకృష్ణ. ఓకేనా అండి? ఇక్కడ మనం చూస్తే పైన రాధ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రాధ, శ్రీ రాధ అని ఉంది కదా, లాదిని శక్తి. అక్కడి నుంచి అన్ని శక్తులు వస్తున్నాయి. ఓకే, అక్కడి నుంచి అన్ని శక్తులు వస్తున్నాయి. దుర్గాదేవి కూడా ఆవిడ యొక్క ఎక్స్పాన్షన్. మూల రాధ ఉంది కదా, పక్కన లైన్ కనిపిస్తుందా మీకు? సన్న లైన్, అవును మేడం, అనిపిస్తుంది. అది ఆ పైన రాధ దగ్గర నుంచి వస్తుంది, శ్రీ రాధ. భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తి ముందున్నది వాడిద్దరే. కృష్ణుడు ఒక్కడే యాక్చువల్లీ. కృష్ణుడి ఆహ్లాదిని శక్తి కింద రాధ వస్తుంది. ఆ రాధ నుంచి శక్తి తత్వం అంతా వచ్చింది, కృష్ణుడి నుంచి ఈ విశ్వాలు అవన్నీ కూడా. ఓకేనా? కింద అనంతశేష లార్డ్ సంకర్షణ, అదే కదా ఇప్పుడు మనం ఆ పరంపరే చూస్తున్నాం. సనక సనందాదులు ఈ గార్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఓకేనా అండి? ఈ పిక్చర్ పదే చూస్తూ ఉండండి, మర్చిపోకుండా. ఓకేనా? అంటే ఇవన్నీ మళ్ళా పెట్టరా శ్రీమద్ భాగవతం గ్రూప్ లో పెడతాను, గ్రూప్ లో చూడండి పెట్టారు. ఒకసారి. సో మధ్యలో తిప్పుతూ ఎలాగో ఫోన్లు ఎవరు వదలట్లేదు. సో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి విశ్వాన్ని చూడండి, బ్రహ్మాండాన్ని చూడండి. అయితే మనం జైల్లో ఉన్నప్పుడు జైలు యొక్క స్ట్రక్చర్ మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఈ జైలు నుంచి ఎలా బయటపడాలి, అదైతే మనం పిక్చర్ రావట్లేదా, అదైతే తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. జైల్లో ఏ మూల ఏది ఉంది, ఏదైనా కూడా జైలే. ఎక్కువ డీటెయిల్స్ అక్కర్లేదు. సరే, ఇంట్రెస్ట్ కొద్దీ మనం అసలంటూ భగవంతుడి సృష్టి తెలుసుకోవడం కోసం అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ అక్కడే మనం ఆగిపోవద్దు. అసలు ఈ జైలు నుంచి ఎలా బయటపడాలి అనేది మనం, అది మెయిన్ ఫోకస్. ఓకేనా? సో ఇప్పుడు మనం సృష్టి పార్ట్ అయింది, అంటే సర్గ పార్ట్ అయింది, విసర్గ దగ్గర ఉంది. క్లియర్? ఇప్పుడు ఈ గార్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చిన బ్రహ్మ ఏం చేస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. సో పైన ఏవి కన్ఫ్యూజన్స్ లేవు అని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ వస్తే మళ్ళీ దాన్ని డిస్కస్ చేద్దాం. ఎక్కడ ఉన్నాము? 12వ శ్లోకం. భగవానుని అవ్యక్త నిరాకార లక్షణము కాలము ద్వారానే ఈ విశ్వము ఆ దేవదేవుని నుండి భౌతిక శక్తిగా పరిచ్ఛిన్నమైనది. విష్ణుమాయా ప్రభావము నందే అది భగవానుని బాహ్యమగు వ్యక్తీకరణగా నిలిచి ఉన్నది. ఈ విశ్వము ఇప్పుడు ఉన్నట్లుగానే నిలిచి ఉండును. ఇది పూర్వము ఈ రీతిగానే ఉండేది, భవిష్యత్తునందును ఈ రీతిగానే ఇది కొనసాగును. ఈసారికి ఇలాగే జరుగుతుంది, ముందు కూడా ఇలాగే ఉండేది. అందుకే నేను చెప్తున్నాను, ప్రకృతి విశ్వం అన్ని కూడా పర్మనెంట్. ఓకే, ఎందుకు? పూర్వం ఇలాగే ఉంది ప్రకృతి, ఇప్పుడు ఇలాగే ఉంది, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది విశ్వం. గుణముల అంతః ప్రక్రియ కారణమున సహజముగా వనగూడునట్టి సృష్టియే గాక 9 రకములకు ఇతర సృష్టియు కలదు.
కాలము, భౌతికాంశములు, మనుజుని కార్యము యొక్క గుణము కారణమున 3 విధములగు ప్రళయములు కలవు. నిరోధ అన్నాం కదా మనం. ప్రళయాలు కూడా 3 రకములైన ప్రళయాలు. ఎవరికైనా గుర్తున్నాయా? ప్రళయం అంటే ఏంటో? 3 రకాల ప్రళయం. లయము మనం ఇందాక అర్థం చేసుకున్నాం కదా, సృష్టి, స్థితి, లయం. లయం అంటే ఏంటి? లోపలికి వెళ్ళిపోవడం. అన్ని నశించిపోవడం. 3 రకాల లయం ఉన్నాయి. ప్రళయాలు వచ్చి మొత్తము ఒకటి ఈ దేహం బ్రహ్మ వదిలి ఇంకో దేహాన్ని స్వీకరించడం. స్వీకరించడం. అంటే రెండు ఈ దేహం బ్రహ్మ లయం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ బ్రహ్మాండమే లయం అవుతుంది. మహాప్రళయం. అది మహాప్రళయం. ఇంకోటి నిత్య ప్రళయం. ముక్తి. దాన్ని ముక్తి అని. ముక్తి అంటే ఎప్పటికీ భౌతికత్వం నుంచి విడిపోవడం. ప్రతి చోట లయం అవుతూనే ఉంది. సృష్టి జరుగుతూ ఉంది, స్థితి ఉంటుంది, లయం అవుతూ ఉంది. సృష్టి స్థితి, సృష్టి స్థితి, లయం. ఓకే, 3వ సృష్టి యందు ఇంద్రియానుభూతులు సృజింపబడినవి. వాటి నుండి భౌతికాంశములు సృజింపబడినవి. జ్ఞానము మరియు క్రియాశక్తి సృష్టియే 4వ సృష్టి. ఇవన్నీ మనం ఆల్రెడీ సృష్టి చాట్ లో చూసేసాం. సత్వగుణం యొక్క అంత ప్రక్రియచే అధిష్టాన దేవతలు సృజింపబడుటయే 5వ సృష్టి. దేని కారణమున ప్రభువే మూర్ఖునిగా వర్తించును అట్టి జీవుని తపస్సు 6వ సృష్టి. అదే తపస్సు కాదు, తమస్సు 6వ సృష్టి. అదే అహంకారం. ఒకసారి చూపిస్తాను. ఇది కూడా ఒక్కసారి సేవ్ చేసుకోండి. నేనైనా పోస్ట్ చేస్తాను. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ లో ఉంది. సర్గ అంటే భగవంతుడు చేసిన సర్గ 6 రకాలుగా. సృష్టి చార్ట్ మనం తెలుగులో చూసాం. మహత్తత్వం, అహంకారం, తన్మాత్రాలు, ఇంద్రియాలు, దేవతలు, అవిద్యాశక్తి అంటే ఇగ్నరెన్స్, తమోగుణం, తమస్సు. విద్యశక్తి. పైన తెలుపబడినదంతయు భగవానుని బాహ్య శక్తిచే వనగూడునట్టి సహజ సృష్టి. ఇక ఇప్పుడు రజోగుణావతారమును సృష్టి విషయమున శ్రీహరి మేధస్సును బోలిన మేధస్సును కలిగిన వాడును అగు బ్రహ్మదేవుని సృష్టిని గురించి నా నుండి ఆలపించను. సో ఇప్పుడు విసర్గ గురించి స్టార్ట్ చేస్తాం. ఇంతవరకు అయినది భగవంతుడి సర్గ. భగవంతుడంత మేధస్సు ఉన్న బ్రహ్మదేవుడు చేసిన సృష్టి గురించి ఇప్పుడు చెప్తాను విను అంటున్నాను. 7వ సృష్టి అంటే ఆ పైన 6 అయిపోయాయి. 7వ సృష్టి స్థావరములగు వానికి సంబంధించినది. అవి వనస్పతులు, ఓషధులు, లతలు, వెదురు, వీరుధములు, ద్రుమములు అనుచు 6 విధములుగా ఉన్నవి. బ్రహ్మదేవుడి ఇప్పుడు సృష్టి ఎలా ఉన్నాయి అంటే వృక్షాలు, ఓకే, అలాగే జంతువులు, అలాగే మానవుడు, అలాగే దేవతలు, యక్ష కింపురుషులు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నారు. అదే చదువుతున్నాడు. స్థావరములకు అన్ని వృక్షములు, మొక్కలు పైకి పెరుగుచుండును. అవి దాదాపు చేతనారహితములు అయినను లోపల బాధను అనుభవించుచున్నట్టివి అని నానా విధములుగా ప్రకటితమగుచుండును. మొక్కలు, వృక్షాలు కింద నుంచి పైకి ఎదుగుతాయి. వాటి ఆహారం కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, కింద నుంచి పోషణ కింద నుంచి పైకి వస్తుంది. ఓకే, అవి కదలవు. జనరల్లీ కదలవు అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళవు. ఇప్పుడు గాలి వస్తే కదులుతుంది, దాని గురించి చెప్పదు. అచలం. అచలం. 8వ సృష్టి నీచ జీవజాతులకు సంబంధించినవి. అవి 28 భిన్న రకములుగా ఉన్నవి. అవన్నీను అమిత మూర్ఖములను, అజ్ఞాన భరితములను అయి ఉండును. తమ వాంఛిత విషయములను అవి వాసన ద్వారానే తెలుసుకోగలవు, కానీ దేనిని కూడా హృదయందు గుర్తించుకొనజాలము. సో నెక్స్ట్ సృష్టి అంటే నీచ జంతు జాతం. వాటికి పోషణ అడ్డంగా వెళ్తుంది. జంతువులకి పోషణ అడ్డంగా వెళ్తుంది. ఇందాక వృక్షాలకి కింద నుంచి పైకి వెళ్తుంది, జంతువులకి పక్కన హారిజాంటల్ గా
అడ్డంగా వెళ్తుంది. ఓకే, ఓ విశుద్ధుడవగు విదురా, పశువులలో ఆవు, మేక, గేదె, నల్ల జింక, పంది, గవయ, మృగము, లేడి, గొర్రె, ఒంటె మొదలగునవన్నీ 2 గిట్టలను కలిగి ఉండును. అనేక ఏమంటారు అచ్చుల్ని తయారు చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఇలా 84 లక్షల జీవరాశులు తయారు చేస్తున్నారు. అంతేనా? సో ఈ జంతుజాలంలో మళ్ళీ 2 గిట్టలు ఉన్నవి ఉన్నాయి. గుర్రము, కంచెరగాడిద, గాడిద, తెల్లజింక, శరభము, చమరీ మృగము మొదలగునవి కేవలం ఒకే గిట్టను కలిగి ఉండును. ఇక పంచనఖ పశువులను గూర్చి నా నుండి ఆలకించున్నాను. రకరకాల, ఇది కూడా ఇంగ్లీష్ లో చార్ట్ ఉందండి, నాకు టైం కుదిరితే మీకు దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు పంపిస్తాను. శునకము, తోడేలు, పెద్ద పులి, నక్క, పిల్లి, కుందేలు, ముళ్ళపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, మొసలి, ఉడుము మొదలగునవి 5 నఖములను కలిగి ఉండి, అంటే 5 గోళ్ళు ఒక్కొక్క పిలువబడును. నెక్స్ట్ కంక పక్షి, రాబందు, కొంగ, డేగ, హాసము, భల్లూకము, నెమలి, హంస, సారసము, చక్రవాకము, కాకి, గుడ్లగూబ మొదలగునవి పక్షులు. ఒకే ఒక జీవజాతికి చెందిన వారును ఉదరమున ఆహారమును నిలుపుకుని వారును అగు మానవుల యొక్క సృష్టి క్రమానుసారముగా 9వది అయి ఉన్నది. మానవ జాతి యందు రజోగుణము అతి ప్రబలముగా నుండును. వారు ఎల్లప్పుడూ దుఃఖమయ జీవనమునందే పడి కొట్టుకొనుచును, అన్ని విధములుగా తాము సుఖవంతులమనియే తలచుచుండును. ముందు ఈ కుక్క, పిల్లి అవన్నీ ఏంటంటే అవి మనస్సులో ఏవి దాచుకోవు, అంటే మనస్సులో కృంగిపోవడం, మదన పడిపోవడం ఇవన్నీ ఈ పశువు, పక్ష, జంతువులకి లేదు. ఓకేనా? మానవుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ రజోగుణం. ఎల్లప్పుడు అందుకనే దుఃఖమయ జీవనం నుండే పడి కొట్టుకొనుచున్నారు. ఇది 9వ సృష్టి. ఓ ఉత్తముడా విదురా, ఈ చివరి 3 విధములైన సృష్టి మరియు మరియు దేవతల సృష్టి, దేవతలది 10వ సృష్టి, వైకృత సృష్టి అని పిలువబడును. ఇవి పూర్వము వర్ణింపబడిన ప్రాకృతిక సృష్టికి భిన్నమైనటివి. సనత్ కుమారాదుల సృష్టి ఆ 2ను అయి ఉన్నది. అర్థమవుతుందా? ఒకసారి చెప్తాను. ఆరు సృష్టి ముందు చూసేసాం కదా. మహత్తత్వం, అహంకారం, తన్మాత్రాలు, ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియ దేవతలు, తమోగుణం. ఈ 6 సర్గ. ఇంకా 4 విసర్గలు ఉన్నాయి. విసర్గలు ఏంటి అంటే వృక్షాలు, జంతువులు, 7వది వృక్షాలు, 8వది జంతువులు, 9 మానవులు, 10వది దేవతలు. ఈ లాస్ట్ 4 విసర్గ బ్రహ్మదేవుడు చేస్తున్నారు. వృక్షాలు, జంతువులు, మానవులు, దేవతలు. ముందున్న ఇంద్రియ దేవతలు వేరు. సనక సనందాదులు ఈ 2 కూడా యాక్చువల్లీ భగవంతుడి చేత సృష్టి, బ్రహ్మ కోరిక మేర బ్రహ్మ మనస్సు నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు సర్గ విసర్గ రెండిటికి కామన్ సనక సనందాలు. ఇంకా అర్థమైందా? 10 రకాల సృష్టి. ఫస్ట్ 6 భగవంతుడి సృష్టి, నెక్స్ట్ 4 బ్రహ్మదేవుడు చేసిన విసర్గ. సనక సనందాదులు సర్గ విసర్గ రెండిట్లోకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నాకు టైం కుదిరినప్పుడు నేను మీకు చార్ట్ పంపిస్తాను. ఓకే, అది స్టోర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ దేవతల సృష్టి 8 విధములుగా ఉన్నది. దేవతల్లో మళ్ళీ దేవతలు, పితృదేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, భూత ప్రేత పిశాచములు, స్వర్గలోక గాయకులకు కిన్నెరులు, వీరందరూ విశ్వ సృష్టికర్త బ్రహ్మదేవునిచే సృష్టింపబడి. దేవతల్లో మళ్ళీ 8 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మనువంశజులను గూర్చి వర్ణింతును. శ్రీహరి యొక్క రజోగుణ అవతారముగా సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రతి కల్పమునందును అమోఘ సంకల్పుడై భగవత్ శక్తి బలముచే
విశ్వ కలాపములను సృజించును. అంటే ఇప్పుడు ఈ భూలోకంలో మానవుల మనువుల గురించి మనువుల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని అంటున్నాడు. కానీ నెక్స్ట్ చాప్టర్ మళ్ళీ కాలం గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఉందండి. కాలం గురించి డీటెయిల్డ్ గా చెప్పమని విదురుడు అడిగాడు కదా. సో ముందు కాలం గురించి కంప్లీట్ చేసేసి 11th చాప్టర్ లో 12th చాప్టర్ లో మళ్ళీ సనక సనందాదులు, మనువులు, ప్రజాపతులు, ఆ సృష్టి అంతా కూడా మనకి 12వ చాప్టర్ నుంచి మొదలు. ఓకేనా? ఇవి అమ్మో ఇన్ని డీటెయిల్స్ మాకు గుర్తులేవే అని మనం ఎవరు ఆలోచించకూడదు. ఎందుకు అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా శరీరం ఏంటి? ఇదం శరీరం పరిణామ పేశలం పతత్తి అవశ్యం. ఖచ్చితంగా ఇది పతనం వైపుకే ఉంది. సో మనకి మరపు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా అక్కర్లేని విషయాలు ఒకటి పెట్టుకోవడం వల్ల అవసరం ఉన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ పర్వాలేదు, డీటెయిల్స్ గుర్తు లేకపోయినా తత్వం గుర్తు పెట్టుకుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది తత్వం, కృష్ణుడు మూలం ఎలా అయ్యాడు, తత్వం గుర్తు పెట్టుకుంది. లోకాల పేర్లు నాకు ఎన్నిసార్లు చదివినా రావట్లేదు, అక్కర్లేదు, నేను మీకు అదే చెప్తున్నాను. తెలుసుకోవడం మంచిదే. అతను ఇతల సుతం, ఓకే, బలి మహారాజుని సుతల లోకానికి పంపించాడు, మంచిదే. కానీ అక్కడ ఆగిపోకండి, అయ్యో నాకు రావట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. తత్వం గుర్తు పెట్టుకుంది. గోవిందమాది పురుషుడు, ఆ గోవిందుడి నుంచి భగవంతుడు, భగవంతుడి నుంచి మళ్ళీ గోవిందుడు భగవంతుడు, భగవంతుడి నుంచి చతుర్వ్యూహాలు, అక్కడి నుంచే కారణోదక సాయి విష్ణు, అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, బ్రహ్మాండం, దుర్గా, ఈ తత్వం కానీ గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ చార్ట్ గుర్తుపెట్టుకోండి, చూస్తూ ఉండండి. చార్ట్ మర్చిపోతూ ఉంటాను, నో ప్రాబ్లం, మళ్ళీ మళ్ళీ చూస్తుంది. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, మనకి అర్థం అవుతుంది. తత్వం గుర్తుపెట్టు, ఓకేనా? సో రేపు మనం ఇప్పుడు ఈ 10 సృష్టి ఏంటి, 10 రకాల సృష్టి ఏంటి మనకి అక్కర్లేదు, అంత డీటెయిల్డ్ గా గుర్తుపెట్టుకోవాలి. బ్రాడ్ గా తెలిసింది కదా మనకి, ఓ వీళ్ళందరూ దేవతలు, రకరకాల పశుపక్షాలు, రకరకాల జంతు జాతులు, రకరకాల మానవులు, అలా గుర్తుపెట్టుకుంటే ఓకేనా? అసురులు కూడా దేవతలేనా లెక్కకి? అసురులు కూడా దేవతలేనా? అసురులు కూడా దేవతా లోకం కింద. ఎందుకు అంటే కింద లోకాల్లో కాదు, వీళ్ళంతా కూడా పై లోకాలు. ఈ భూత ప్రేత పిశాచాలని కూడా భూమి పైనున్న లోకంలోనే, భువర్ల లోకంలోనే ఉన్నారు వీళ్ళంతా కూడా. రాక్షసులు వీళ్ళంతా హిరణ్యకశిపుడి వీళ్ళందరూ ఏమండి? ఈ రాక్షసులు వీళ్ళంతా కూడా కింద లోకాలు కదా, పాతాళ లోకాలు కదా. అక్కడ కూడా ఉన్నారు. అసురులు వేరు, రాక్షసులు వేరు. అసురులు వేరు, రాక్షసులు వేరు. రాక్షసులు అంటే మనకి ఇలా కూరలుండి అలా చూపిస్తుంటారు. అసురులు రాక్షసులు ఒకటే కదా మాతాజీ? ఒకటి కాదు, అసుర జాతి, అందులో రాక్షసు జాతి అంటే ఇప్పుడు మానవ జాతి లాగా అసుర జాతి. ఓకే, మిగతా లోకాల్లో వెళ్ళే కొద్దీ అనేక, ఇప్పుడు నాగులు అవన్నీ కూడా కిందే. అదేంటండి, అసుర ప్రవృత్తి, అసుర అంటే అదొక బ్రాడ్ కేటగిరీ. పైన కేటగిరీ చూసుకుంటే మానవుల్లో మళ్ళీ అనేక రకాలు ఉన్నారు. మానవులు మానవులంతా ఒకే టైప్, అందులో టైప్స్ లేవు. కానీ అంటే అందులో మళ్ళీ 4 లక్షల రకాల మానవ జాతిలో ఉన్నారు. 4 లక్షలు మానవ జాతిలో ఉన్నారు. సో యక్ష రాక్షసులు పై లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని దేవతల కింద అన్నారు. ఓకే, ఇప్పుడు మనకి దేవదానవ సంగ్రామం జరిగింది కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ భువర్లోకంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు వాళ్ళు. 5వ స్కందంకి వచ్చేటప్పటికి మనకి ఇంకొంచెం డీటెయిల్ గా చదువుతుంది. దాని యొక్క ఎంత ఏరియా ఉంది, ఎంత ఎత్తులో ఉన్నారు వాళ్ళు, ఎంత కిందకి వెళ్ళాలి, అక్కడ వాళ్ళ జీవన శైలి ఏంటి, అవన్నీ కూడా మనం 5వ స్కందంలో చదువు. ఇదే విధుడు మైత్రేయ సంవాదం.
పోయే కొంది డెప్త్కి వెళ్తా ఉండాలి అంతే. ఓకే. సో మళ్ళీ రేపు మోస్ట్లీ జాయిన్ అవుతాము. రేపు నాకు ప్రయాణం ఉందండి. 4 o'clockకి ట్రైన్ ఉంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను గ్రూప్లో పెడతాను ఒకళ్ళు జాయిన్ అవ్వలేకపోతే. ఓకే. ప్రసన్న గారు ఉన్నారా? ప్రసన్న గారు ప్రసన్న క్లాస్ లో కనబడలేదు. రావడం లేదు, ప్రసన్న రావట్లేదు.